స్థానిక జాంపేట వద్దనున్న సెయింట్ పాల్స్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవ వర్తమానికులు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసుక్రీస్తు చూపిన ప్రేమ, కరుణ మార్గాన్ని అందరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం రాత్రి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. క్రిస్మస్ ఆరాధనకు విచ్చేసిన వారికి పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వదించారు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రం, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి శర్మిలారెడ్డి తదితరులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు విచ్చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వారు కూడా సంఘస్థులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఆ యేసు ప్రభువు కరుణ, కృప, కటాక్షాల వల్లనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఆయన చూపిన మార్గంలో పయనించడం ద్వారా తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. క్రైస్తవులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కాటం రజనీకాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా మానవాళి అందరికీ కూడా ఆదర్శం క్రీస్తు. మరి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి మనందరికీ కూడా ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ కూడా మనకు అందించడానికి మరి ఈ లోకానికి వచ్చి ఆయన సిలువ వేయించుకున్నారు. అంటే దేవుడి బిడ్డగా మానవ రూపంలోకి ఇక్కడికి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డారన్నారంటే ఆయన చూపించిన సన్మార్గంలో మనం అందరం కూడా నడుచుకుందాం. ప్రత్యేకించి సెయింట్ పాల్ చర్చ్ అనగానే ఎన్నో సంవత్సరాల చరిత్ర. మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారు కూడా 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో చరిత్ర గల 175 ఏళ్ల చరిత్ర గల సెయింట్ పాల్స్ చర్చ్ ఈ రోజు నా క్యాండిల్ సర్వీస్ లో పాల్గొన్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముందుగా అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. సో మరి ఈ రోజు క్రిస్మస్ రోజున ఇంకా ఆనందంగా మీ అందరితో సెలబ్రేట్ చేసిన అవకాశం ఇచ్చిన మరి మా బాపనాయ్ పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘస్థులు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ చర్చ్ చాలా గట్టినమ్మకం ఉంది. ఇందాక భక్తి గారు చెప్పినట్టు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. సో అదే విధంగా మరి రాజకీయాల్లో ఉన్నంతసేపు ఏదో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. ఖచ్చితంగా ఈ చర్చ్కి వచ్చి మనం ఏదైనా భగవంతుని అడిగితే ఖచ్చితంగా భగవంతుని తీరుస్తారు మరి గట్టిగా నమ్ముతుంటారు. సో ప్రతి శుక్రవారం మ్యాక్సిమం వచ్చి ఇదే చర్చ్లో ప్రేయర్ చేసుకెళ్తూ ఉంటారు. మా చిన్నప్పుడు నేను సెంటాక్స్లో చదివానండి. మా చిన్నప్పుడు మా టీచర్స్ చెప్పేవారు, సిస్టర్స్ చెప్పేవారు, ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఏ సైడ్ తలుచుకుంటే ఖచ్చితంగా కష్టం తొలగిస్తారని.